ఛానల్ ఏపీ పాలసీ 2024కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి లెఫ్ట్ ఓవర్ సీట్స్ డైరెక్ట్గా మీ అంతటికి మీరే మొబైల్లో కానీ పీసీలో చెక్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్తో డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి వెబ్సైట్స్ అయితే మీరు చెక్ చేయాల్సిన లేదు. డైరెక్ట్గా మీరు ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆల్రెడీ తెలిసిందే ఏపీ పాలసీ 2024కి సంబంధించి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఫేజ్ 2 అనేది తొందరలో మనకి స్టార్ట్ అయిపోతుంది. సో మనకి స్టార్ట్ అయ్యే ముందు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏ విధంగా డైరెక్ట్గా మీ అంతటి మీరే చెక్ చేసుకోవచ్చు. గతంలో నేను చేసిన వీడియోలో ఏంటంటే ఇంకో వెబ్సైట్లో చెక్ చేసుకునేవారు, కానీ ఇక్కడ మనకి అప్డేట్ కూడా చేశారు. ఇక్కడ ఏపీ పాలసీ 2024 ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి పాలిటెక్నిక్ ప్రొఫైల్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మనకి అన్ని కాలేజెస్ ఏపీలో ఉన్న అన్ని కాలేజీల లిస్ట్ అయితే చూపిస్తాయి. మీరు ఏ కాలేజీలో అంటే ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీ వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో నేను ఈ కాలేజీలో వేకెన్సీ చెక్ చేయాలనుకుంటే ఈ కాలేజీని మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కాలేజీ కోడ్ చూపిస్తుంది, అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి కిందనే స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. మనకి బ్రాంచ్ నేమ్ చూపిస్తాయి. మనకి సివిల్ ఇంజనీరింగ్లో కన్వీనర్ కోటాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి? 66. మెకానికల్లో 66. లెఫ్ట్ ఓవర్ సీట్స్ 58 సీట్స్ అయితే మనకి సీట్స్ అయితే లెఫ్ట్ ఓవర్ మిగిలాయి అనమాట. అండ్ మనకి 52 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ చూసుకోవచ్చు క్లియర్గా. ఇంకా మీరు ఇంకా రిమైనింగ్ ఏమైనా కాలేజెస్ చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇంటేకు 66 సీట్లు ఉంటాయి. అందులో ఎన్ని సీట్లు మిగిలాయి? 37 సీట్లు మిగిలాయి. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్లో ఇందులో ఈ కాలేజీలో 132 ఇంటేక్ ఉంటాయి. అంటే 132 సీట్లు ఉంటాయి. అందులో మనకి 65 సీట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. అండ్ కోర్స్ ఫీ అని కూడా చూపిస్తుంది 25,000 అనేది. అండ్ ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజీలో సీట్ కానీ వచ్చి ఉంటే మీరు 4,500 ఆర్ 4,700 నియర్లీ అయితే ఉంటుంది. అది మాత్రం పే చేస్తే సరిపోతుంది. కేవలం ఇదే అనేది కాదు, మీకు వచ్చిన లైబ్రరీ ఛార్జ్ కానీ అండ్ మీకు బిల్డింగ్ ఫండ్స్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి. అవి కూడా మీ అంతటి మీరే పే చేసుకోవాలి. ఇక్కడ మన కోర్స్ ఫీ 25,000 అండ్ ఏదైతే మన గవర్నమెంట్ ఫీ అనేది ఉంటుందో ఇది మీకు గవర్నమెంట్ ఫీజు అనేది పే చేస్తుంది. అలాంటిది మీరు పే చేయక్కర్న అవసరం అయితే లేదు. కేవలం బిల్డింగ్ ఫీ, లైబ్రరీ ఛార్జ్ అండ్ కాలేజీకి సంబంధించి కొన్ని స్పెషల్ ఫీజెస్ అయితే ఉంటాయి. అవి మాత్రమే మీరు ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. కాలేజీకి అయితే ఎలాంటిది అవసరం అయితే లేదు. అండ్ చాలామంది ఏంటంటే ఈ 25,000 3 ఇయర్స్ కొనుక్కుంటారు. 25 అంటే ఇది 3 ఇయర్స్ అనేది కాదు, కేవలం 1 ఇయర్కి మాత్రమే ఇది ఫీజు అనేది. 3 ఇయర్స్ డిప్లొమా కాబట్టి మనకి 25, 25, 25 ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి సింపుల్గా మీ అంతటి మీ ఇంటేకు, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేశారు కాబట్టి చెక్ చేసుకోండి. మీకు నచ్చిన కాలేజెస్ ఏమైనా ఉంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేదా అనేది ఫర్దర్ ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను. అండ్ ఏ కాలేజ్ పెట్టుకుంటే బెస్ట్ అండ్ మనకి ఎవరు పెట్టుకోవాలి, మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందా, ఇవన్నీ ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కానీ చెక్ చేయకపోతే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.